అవమానించాడు అంటారు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఆయన చెప్పింది ఎంత పచ్చి అబద్ధం అంటే, ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు నాకు ఆ సినిమా షూటింగ్ అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ మీద కేసులు పెడతారన్నాడంటే వాడన్నా ఎదవయ్యి ఉండాలి, అది అంగీకరించి నమ్మినటువంటి మనం అమాయకత్వం అన్నా అయి ఉండాలి. అది ఇప్పుడు బయట పెట్టారు కదా, ఎందుకు వైఎస్ మీద కోపం, వైఎస్ మీద ద్వేషం, జగన్ మీద ద్వేషం అంటే అప్పట్లో కేసులు పెట్టడం. పోనీ నిజాయితీగా ఒక్కసారి ఆలోచిద్దాం. నేను కేవీపీ గారు అంతకు ముందే నేను వీడియో చేశా, అట్టగా అసలు ఆ రోజున కేసు ఎందుకు పెట్టారు, ఈయన కాదు కదా శ్రీజ పెట్టిన కేసు, అది శ్రీజను వాళ్ళ ఆయన భరద్వాజ్ పెట్టిన కేసు. ఏమని ఇట్లా మా బాబాయ్కి తుపాకీ కూడా ఉంది భయపడుతున్నామని చెప్తాను. అప్పుడు తుపాకీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టి ఆ తుపాకీతో ఫోటోలు వీడియోలు కూడా ఇప్పటికే ఉన్నాయి, సోషల్ మీడియాలో కూడా నడుస్తాయి ఆ వీడియోలు ఇప్పటికి కూడా. మరి ఆ రోజున తుపాకీ ఇచ్చింది నువ్వు కళ్ళెదురకుండా కోట్లాది మంది చూశారు కదా ఆ రోజున. అప్పటికి ఇంకా ఇన్ని లేవు, నా దగ్గర తుపాకీ కూడా తీసుకున్నారు వచ్చి. అదే తుపాకీ నేనే ఇచ్చాను రాజకీయాల్లోకి వచ్చే ముందు, ఈయన రాజకీయాల్లోకి వచ్చే ముందేంటి, పోనీ అసలు ఆ గొడవకి నువ్వు వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు దీన్ని ఎలా కన్విన్స్ చేయొచ్చు, ఈయన అదేదో సినిమాలో చెప్తాడు చూడు గంగతోరాంబాబు, దీన్ని ఎలా మార్చచ్చు వార్త అనేది. ఇప్పుడు దీన్ని ఎలా మార్చచ్చు అంటే వాస్తవంగా రాజశేఖర్ రెడ్డే ఆ ప్రేమ గొడవ అంతా క్రియేట్ చేయించేశాడు. వాళ్ళ మెగా ఫ్యామిలీని వీళ్ళ